రామాంజనేయపురం తండావాసుల విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చొరవతో రామాంజనేయపురం తండాలో ప్రారంభం కానున్న పాఠశాల. మా పిల్లలు మా గ్రామంలోనే చదువుకునేలా చూడండి అంటూ బెల్లంకొండ మండలం రామాంజనేయపురం తండావాసుల విజ్ఞప్తిపై జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు చలించిపోయారు. అటవీ ప్రాంతంలో రోడ్లు, ఇతర వసతులు లేకపోవడంతో పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవడం ఇబ్బందిగా ఉందని గిరిజనులు వాపోవడంతో వెంటనే గ్రామాన్ని సందర్శించి సమస్యల పరిష్కారానికి పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు నడుం కట్టారు. గ్రామ దర్శిలో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న పాఠశాల భవనంలో వెంటనే తరగతి గదులు ప్రారంభమయ్యేలా చూడాలని విద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆదేశించారు. వినాయక చవితి అనంతరం పాఠశాలను ప్రారంభించుకుందామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో ప్రజలు అధికారులతో కలిసి నేలపై కూర్చొని రచ్చబండ సమావేశం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను సావధానంగా విన్నారు. ఒక్కసారిగా తమ గ్రామానికి అధికారులంతా తరలి రావడం, అందరితో పాటు అధికారులందరూ నేలపై కూర్చొని సమస్యలు వినడమే కాకుండా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంపై గ్రామ ప్రజలు సంతోషం వెలుబుచ్చారు. గ్రామానికి సరైన రోడ్లు, వసతి లేకపోవడం, విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తుండడం, వైద్య సేవలలో ఇబ్బందులు, త్రాగునీటి సమస్యలు, జ్వరాలు వంటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామానికి రోడ్డు వసతి కోసం వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని రహదారులు, భవనాలు శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. PM సూర్యాగర్ ద్వారా గ్రామంలోని గిరిజనుల ఇళ్లకు 100% సబ్సిడీతో సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలని అన్నారు. త్రాగునీటి సరఫరా కోసం RO ప్లాంట్ నిర్మించాలని DPOను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వారంలో 3 రోజులు డ్రై డే నిర్వహించాలని, వైద్య సిబ్బంది గ్రామాన్ని సందర్శించి సేవలు అందించాలని అన్నారు. సర్వే నిర్వహించి గ్రామకంఠం హద్దులు తేల్చాలని అటవీ శాఖ అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో RDO రమణాకాంత్ రెడ్డి, DEO చంద్రకళ, DRDA PD ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు.